నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సమయానికి ఆరోగ్యానికి బంధాలకి విలువ కట్టలేం గాని వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు మనల్ని వదిలి వెళ్లి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నా అతను లేరన్న విషయాన్ని తన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ 49వ పుట్టినరోజు సందర్భంగా అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లోహిత్ అలియాస్ పునీత్ రాజ్ కుమార్ ఇతను 1975 మార్చి 17న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి ఎస్పి ముత్తురాజు అలియాస్ రాజ్ కుమార్, తల్లి పార్వతమ్మ. పునీత్కి శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ అనే 2 అన్నయ్యలు, పూర్ణిమ, లక్ష్మి అనే 2 అక్కలు కూడా ఉన్నారు. ముందుగా మనం పునీత్ తండ్రి అయిన రాజ్ కుమార్ గారి గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక రాజ్ కుమార్ గారు పుట్టస్వామయ్య, లక్ష్మమ్మ దంపతులకి మొదటి సంతానంగా 1929 ఏప్రిల్ 24న జన్మించారు. ఇతనికి వరదరాజ్ అనే తమ్ముడు, శారదమ్మ అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక పుట్టస్వామయ్యకి నాటకాల్లో నటించాలనే మక్కువ ఎక్కువగా ఉండడంతో సింగనల్లూరులోని నాటకాల కంపెనీలో జాయిన్ అయి చిన్న చితక పాత్రల్ని చేస్తుండేవాడు. అలా రాజ్ కుమార్ గారు తండ్రితో కలిసి నాటకాలని చూసేందుకు తరచూ వెళ్లడంతో తనకి కూడా నాటకాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో తన 2వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తండ్రితో కలిసి నాటకాల్లో చిన్న చితక పాత్రల్ని చేస్తుండేవారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే 1930లో కన్నడలో ఫేమస్ డైరెక్టర్ అయిన గుబ్బి వీరన్న నాటకాల మీదున్న మక్కువతో గుబ్బి నాటక కంపెనీని స్టార్ట్ చేశారు. ఇక అలా ఇతని నాటకాల కంపెనీలో నటిస్తే ఈజీగా సినిమా ఛాన్సులు వస్తాయని అందరూ ఎగబడేవారు. ఇక అలా పుట్టస్వామయ్య కూడా ఈ విషయాన్ని తెలుసుకొని తను చేస్తున్న నాటకాల కంపెనీలో అవకాశాలు తగ్గి వీరి ఆర్థిక పరిస్థితులు కూడా దారుణంగా మారడంతో పుట్టస్వామయ్య ఫ్యామిలీతో కలిసి మైసూరుకి వెళ్లి గుబ్బి నాటక మండలిలో జాయిన్ అయ్యాడు. ఇక అలా తండ్రితో పాటే రాజ్ కుమార్ గారు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తుండేవారు. అలా ఒకసారి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన కె సుబ్రహ్మణ్యం గారు భక్త ప్రహ్లాద అనే మూవీని ప్లాన్ చేసి అందులో కొంతమంది ఆర్టిస్టుల కోసం సెర్చింగ్ లో ఉన్నారు. ఇక అదే సమయంలో రాజ్ కుమార్ గారు తన తండ్రితో కలిసి కంస అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కె సుబ్రహ్మణ్యం గారు ఆ నాటకాన్ని చూసేందుకు రావడం, అందులో 12 ఏళ్లున్న రాజ్ కుమార్ గారు చేసే యాక్టింగ్ నచ్చడంతో భక్త ప్రహ్లాద మూవీకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా ఈ మూవీ 1942లో రిలీజ్ అయిన రాజ్ కుమార్ గారి పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. దీంతో తను రోజు నాటకాలు చేసుకుంటూ మధ్య మధ్యలో కొన్ని మూవీస్ లో చిన్న చితక పాత్రల్ని చేస్తుండేవాడు. కానీ రాజ్ కుమార్ గారికి నాటకాల్లో కాకుండా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ సినిమాల్లో ఎవరు ఇతనికి ఛాన్సులు ఇచ్చేవారు కాదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే 1953లో తమ బంధువుల అమ్మాయి అయిన పార్వతమ్మని రాజ్ కుమార్ గారికి ఇచ్చి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిపించారు. ఇక ఆ సమయంలో రాజ్ కుమార్ గారి వయసు 24 సంవత్సరాలైతే పార్వతమ్మ వయసు 14 ఏళ్ళు ఉండడం గమనార్హం. అలా ఆ తర్వాత రాజ్ కుమార్ గారు నాటకాల్లో చేస్తున్నప్పుడు రోజు రోజుకి తన టాలెంట్ ఇంప్రూవ్ అవుతుండడం చూసిన గుబ్బి నాటకాల కంపెనీ ఓనర్ మరియు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన గుబ్బి వీరన్న తనే ప్రొడ్యూసర్ గా రాజ్ కుమార్ గారిని హీరోగా క్యాస్ట్ చేస్తూ బేడర కన్నప్ప అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక అలా ఈ అవకాశంతో రాజ్ కుమార్ గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇదే సమయంలో ముత్తురాజుగా ఉన్న ఇతని పేరుని గుబ్బి వీరన్న రాజ్ కుమార్ గా మార్చడం జరిగింది. అలా ఈ మూవీ 1954లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇదే మూవీని తెలుగులో కాళహస్తి మహత్యం అని డబ్బింగ్ చేయడం జరిగింది. ఇక అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో రాజ్ కుమార్ గారు అవకాశాల కోసం తన మకాన్ని మద్రాస్ కి మార్చేశారు. అలా అప్పటి నుండే కన్నడలో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇదిలా ఉంటే రాజ్ కుమార్ గారికి బేడర కన్నప్ప మూవీలో హీరోయిన్ పండరీబాయితో ఏర్పడిన మంచి స్నేహం కారణంగా తను నటించిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో ఈమెనే హీరోయిన్ గా క్యాస్ట్ చేసేవాడు. అలా సోదరి, భక్త విజయ, హరిభక్త, రాయరసొసే, సతినలిని అని 20 సినిమాలకి పైగా వీరిద్దరూ కలిసి నటించారు. ఇక 1958 తర్వాత రాజ్ కుమార్ గారికి వరుస అవకాశాలు రావడంతో కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ఇదిలా ఉంటే పెళ్లైన 9 సంవత్సరాల తర్వాత రాజ్ కుమార్, పార్వతమ్మ గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1962లో శివరాజ్ కుమార్ గారు, 1965లో రాఘవేంద్ర రాజ్ కుమార్ గారు జన్మించారు. అలా ఆ తర్వాత పూర్ణిమ, లక్ష్మి అనే అమ్మాయిలు కూడా పుట్టాక 1975లో ఆఖరి సంతానంగా పునీత్ రాజ్ కుమార్ జన్మించడం జరిగింది. ఇక అలా రాజ్ కుమార్ గారు పండరీబాయితో కంటే లీలావతితోనే ఎక్కువ సినిమాల్ని చేయడంతో వీరిద్దరి రిలేషన్ గురించి అప్పట్లో మీడియాలో హల్చలైంది. అంతేకాకుండా లీలావతి, రాజ్ కుమార్ గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడనే వార్తలు వైరల్ అవ్వడంతో పార్వతమ్మ ఈ వార్తలకి భయపడి అప్పటి నుండి రాజ్ కుమార్ గారితో తమ ఓన్ బ్యానర్ లోనే మూవీస్ చేయించడంతో పాటు హీరోయిన్ సెలెక్షన్ ని కూడా పార్వతమ్మే చూసుకునేది. అలా అప్పటి నుండి రాజ్ కుమార్ గారి దగ్గరికి ఏ హీరోయిన్ ని రానివ్వకుండా అన్ని తానై చూసుకునేది. ఇక అలా రాజ్ కుమార్
కుమార్ గారితోనే పార్వతమ్మ అవుట్డోర్ షూటింగ్ కు కూడా వెళ్తుండేది. అలా పునీత్ రాజ్ కుమార్ పుట్టిన 6 నెలలకి ప్రేమద కానికే అనే మూవీ షూటింగ్ ని ఊటీలో ప్లాన్ చేయగా ఆ మూవీలో ఒక సాంగ్ లో నటించాల్సిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ సెట్ కి రాకపోవడంతో 6 నెలలున్న పునీత్ రాజ్ కుమార్ ని ఆ మూవీ సాంగ్ లో యాక్ట్ చేపించారు. అలా పునీత్ రాజ్ కుమార్ తన సినీ అరంగేట్రాన్ని చేయడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే సనాది అప్పన్న, తాయిగే తక్కమగ, వసంత గీత అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడంతో 5 ఏళ్లకే పునీత్ రాజ్ కుమార్ కి సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ తర్వాత చెన్నై నుండి తమ మకాన్ని బెంగళూరుకి మార్చేసి ఫ్యామిలీ మొత్తం అక్కడే సెటిల్ అయ్యారు. ఇక అలా షూటింగ్స్ లో బిజీ అవ్వడంతో పునీత్ రాజ్ కుమార్ స్కూల్ కి వెళ్లేవాడు కాదు. ఇదిలా ఉంటే రాజ్ కుమార్ గారు తన మొదటి 2 కొడుకుల్ని బాగా చదివించి ఒకరిని ఇంజనీర్ని మరొకరిని డాక్టర్ని చేయాలని డిసైడ్ అయి పునీత్ రాజ్ కుమార్ని మాత్రం తన వారసుడిగా సినిమాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దీంతో 1985లో 10 ఏళ్ల పునీత్ రాజ్ కుమార్తో బెట్టద హూ అనే మూవీ చేయగా ఆ మూవీలో ఇతని నటనకి గాను మంచి అప్రిషియేషన్ దొరకడమే కాకుండా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డుని, ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే శివరాజ్ కుమార్ గారికి కూడా చదువుల్లో కన్నా సినిమాల్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో తల్లిదండ్రులు ఇతన్ని కాదనలేకపోయారు. ఇక అలా పార్వతమ్మకి సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలిసుండడంతో శివరాజ్ కుమార్ గారు ఇండస్ట్రీలోకి రాకముందే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. అలా కర్ణాటక ఎక్సీఎం అయిన బంగారప్ప కూతురు గీత గారితో 1986లో శివరాజ్ కుమార్ గారికి గ్రాండ్ గా పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నిరూపమ, నివేదిత అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే ఆనంద్ సినిమాతో శివరాజ్ కుమార్ గారు తన సినిమా అరంగేట్రాన్ని చేయగా ఈ మూవీ 1986 జూన్ 19న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో అప్పటి నుండి శివరాజ్ కుమార్ గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక అలా శివరాజ్ కుమార్ గారితో నటించే హీరోయిన్స్ ని పార్వతమ్మే సెలెక్ట్ చేసేది. ఇదిలా ఉంటే రెండో కొడుకైన రాఘవేంద్ర రాజ్ కుమార్ ని MBBS లో జాయిన్ చేపించగా సెకండ్ ఇయర్ తర్వాత ఇతనికి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ రావడంతో 1988లో మంగళ అనే ఆమెతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా వినయ్, యువ అనే 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఆ తర్వాత చిరంజీవి, సుధాకర, నంజుండి కళ్యాణ అనే మూవీ చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజియెస్ట్ హీరోగా మారాడు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే తన 2 అన్నయ్యలు సినిమాల్లో బిజీ అయ్యారో అప్పటి నుండి పునీత్ రాజ్ కుమార్ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. ఇక అలా పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సంతానం అవ్వడంతో చిన్నప్పటి నుండి కాస్త గారాబం ఎక్కువై మొండిగా తయారయ్యాడు. అలా పునీత్ రాజ్ కుమార్ చిన్నప్పుడే స్కూల్ కి వెళ్ళకపోయేసరికి ఇంట్లోనే ప్రైవేట్ టీచర్ని పెట్టి చదివించేవారు. ఇదిలా ఉంటే రోజు రోజుకి ఫ్రెండ్ సర్కిల్ పెరిగి తరచూ పార్టీస్, పబ్స్ అని తిరుగుతుండేవాడు. అలా 1989లో పరశురామ్ మూవీ తర్వాత పునీత్ రాజ్ కుమార్ సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయ్యాడు. ఇక అలా తల్లితో కలిసి ప్రొడక్షన్ పనులను చూసుకుంటూ సొంతంగా ఏదైనా బిజినెస్ ని చేయాలని పునీత్ రాజ్ కుమార్ డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉన్నప్పుడే వీరి ప్రొడక్షన్ లో జరిగే ఒక సినిమా షూటింగ్ ని చూసేందుకు అశ్విని అనే అమ్మాయి తన ఫ్రెండ్ తో కలిసి రావడం, అక్కడ పునీత్ రాజ్ కుమార్ అశ్విని గారిని మొదటిసారి కలవడం జరిగింది. ఇక అశ్విని గారు 1978 మార్చి 14న చిక్మగళూరులోని బాగ్మనేలో ఒక డబ్బుండే ఫ్యామిలీలో జన్మించారు. తండ్రి రేవంత్, ఇతను నేషనల్ హైవే అథారిటీలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తే తల్లి సుజాత టీ ఎస్టేట్స్ ని చూసుకుంటూ హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక అశ్విని గారు తన స్కూలింగ్ ని చిక్మగళూరులోని ప్రైవేట్ స్కూల్లో చదివి ఇంటర్ కోసం బెంగళూరుకి వచ్చి ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయ్యారు. ఇక అలా మూవీ షూటింగ్ ని చూసేందుకు వచ్చిన 18 ఏళ్ల అశ్విని గారు 21 ఏళ్ల పునీత్ రాజ్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఇక అలా వీరి పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ తరచూ కలుస్తూ డేట్ చేస్తూ లాంగ్ డ్రైవ్ అని వెళ్తుండేవారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్న పునీత్ రాజ్ కుమార్ మాత్రం తను లైఫ్లో ఏదైనా సాధించాకే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక ఇదే సమయంలో పునీత్ రాజ్ కుమార్ స్నేహితులు ఇతనికి గ్రనైట్ బిజినెస్ గురించి చెప్తూ ఆ బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పడం జరిగింది. అలా తన 6 ఫ్రెండ్స్ ని పార్ట్నర్స్ గా చేర్పించుకొని ఆ బిజినెస్ గురించి ఏమీ తెలుసుకోకుండానే తన తల్లి దగ్గర కొంత డబ్బుని తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక అలా ప్రజల్లో, గవర్నమెంట్ లో రాజ్ కుమార్ గారి ఫ్యామిలీకి మంచి గౌరవ మర్యాదలు ఉండడంతో ఏం చేసినా ఎవరు అడగరని పునీత్ రాజ్ కుమార్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఇల్లీగల్ మైనింగ్ చేసేవాడు. ఒకవేళ పోలీసులు వీరిని పట్టుకున్నా రాజ్ కుమార్ గారి పేరు చెప్పడంతో ఏమీ మాట్లాడకుండా వదిలేసేవారు. ఇక అలా మొదట్లో గ్రానైట్ బిజినెస్ ద్వారా మంచి లాభాలు రావడంతో ఎక్కువ మొత్తంలో ట్రాన్స్పోర్ట్స్ ని చేయడం మొదలెట్టారు. ఇక ఇదే విషయంపై కొన్ని పేపర్స్ లో పునీత్ రాజ్ కుమార్ ఫోటోని వేసి స్మగ్లర్ పునీత్ రాజ్ కుమార్ అని, ఇతను కనకపూర్ లో ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నాడని ప్రచారం చేశారు. అలా ఈ వార్తలు అప్పట్లో బెంగళూరు కమిషనర్ గా ఉన్న కెంపయ్య గారికి తెలిసి
మొదటిగా రాజ్ కుమార్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇక ఇలాగే కొనసాగితే పునీత్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పడంతో ఈ వార్తలతో రాజ్ కుమార్ గారు మానసికంగా కృంగిపోయారు. ఇక అలా కొడుక్కి ఎలాగైనా నచ్చజెప్పాలని చూసినా తన బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో తండ్రి మాటల్ని పట్టించుకోలేదు. దీంతో కెంపయ్య గారు పునీత్ని స్టేషన్ కి రప్పించుకొని తను చేస్తున్న ఇల్లీగల్ గ్రనైట్ బిజినెస్ గురించి వివరిస్తూ ఈ బిజినెస్ చేయాలంటే చాలా లైసెన్సులు కావాలని, నిబంధనల ప్రకారమే ఎక్స్పోర్ట్ చేయాలని, కాదని చేసి పోలీసులకి దొరికితే కఠినమైన శిక్షలుంటాయని చెప్పి పంపించాడు. దీంతో పునీత్ రాజ్ కుమార్ ఇకపైన ఆ బిజినెస్ ని చేయకూడదని తన వాటాని ఇచ్చేయమని పార్ట్నర్స్ ని అడగగా వారు పునీత్ ని మోసం చేసి ఆ డబ్బుని ఇవ్వకుండా ఎస్కేప్ అయ్యారు. దీంతో రాజ్ కుమార్ గారు డబ్బు పోతే పోయింది గానీ అలాంటి బిజినెస్లు మనకు సెట్ అవ్వవని చెబుతూ ఇకపై సినిమాలపై దృష్టి పెట్టమని చెప్పిన పునీత్ రాజ్ కుమార్ మాత్రం అందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక ఇదే సమయంలో శివరాజ్ కుమార్ గారు పునీత్ రాజ్ కుమార్ అశ్విని గారి లవ్ స్టోరీని ఇంట్లో చెప్పడంతో పునీత్ కి పెళ్లి చేస్తేనైనా బాధ్యతలు వస్తాయని ఈ పెళ్లికి ఒప్పుకొని 1999 డిసెంబర్ 1న వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి చేశారు. అలా ఆ తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ధృతి, వందిత అనే ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ 2000 సంవత్సరం జూలై 30న రాజ్ కుమార్ గారు తమ పూర్వీకుల ఊరైన గాజునూరుకి వెళ్ళినప్పుడు ఈ విషయం తెలుసుకున్న వీరప్పన్ రాజ్ కుమార్ గారిని అతని మొదటి అల్లుడు గోవిందరాజుని కిడ్నాప్ చేశాడు. దీంతో ఈ వార్తలు కొద్దిసేపట్లోనే వైరల్ అవ్వడంతో అభిమానులంతా ధర్నాలు చేస్తూ ఆందోళనకి దిగారు. ఇక అలా వీరప్పన్ రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేయడానికి పునీత్ రాజ్ కుమారే కారణమనే వార్తలు వైరల్ అయ్యాయి. ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ గ్రనైట్ బిజినెస్ ని వీరప్పన్ కి సంబంధించిన చామరాజ్ నగర్ లో చేసేవాడని, అలా గ్రనైట్ బిజినెస్ చేస్తున్నప్పుడు మొదట్లో వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ బిజినెస్ లో లాస్ రావడంతో పునీత్ వీరప్పన్ కి డబ్బులు ఇవ్వలేదని ఈ కోపంతోనే వీరప్పన్ రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేశాడనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇక అలా మరికొంతమంది అయితే అప్పు తీర్చలేక పునీతే వీరప్పన్ తో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడనే వార్తల్ని కూడా వైరల్ చేశారు. దీంతో ఈ వార్తలు నిజమే అనుకొని రాజ్ కుమార్ గారి అభిమానులు ఒకానొక సందర్భంలో పునీత్ రాజ్ కుమార్ ని కొట్టేందుకు కూడా వెళ్లడం జరిగింది. ఇక అలా వీరప్పన్ రాజ్ కుమార్ గారిని రిలీజ్ చేయాలంటే మొదట్లో 1000 కోట్లని డిమాండ్ చేయగా ఒక నెల తర్వాత 50 కోట్ల వరకు దిగి ఫైనల్ గా 15 కోట్ల డీలింగ్ ని ఒప్పుకొని 2000 సంవత్సరం నవంబర్ 15న 108 రోజుల తర్వాత రాజ్ కుమార్ గారిని రిలీజ్ చేశాడు. కానీ ఆ సమయంలో ఈ వార్తలపై స్పందించని పునీత్ రాజ్ కుమార్ 2020లో తను స్టార్ హీరోగా ఎదిగాక స్పందిస్తూ తను గ్రనైట్ బిజినెస్ ని కనకాపూర్ లో చేస్తే చామరాజ్ నగర్ లో వీరప్పన్ తో కలిసి చేశాడనే రూమర్స్ ని క్రియేట్ చేసి తన తండ్రిని వీరప్పన్ తో కిడ్నాప్ చేపించాడని, లేనిపోని వార్తల్ని క్రియేట్ చేసి తమ ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యేలా చేశారని చెప్పుకురావడం జరిగింది. ఇక అలా వీరప్పన్ దగ్గర నుండి వచ్చాక రాజ్ కుమార్ గారు తన కొడుకు పునీత్ మీద వస్తున్న ఫేక్ వార్తల్ని ఆపాలని చెప్పడం జరిగింది. దీంతో పునీత్ కి సినిమాల్లో చేయడం ఇష్టం లేకున్నా అతని మీద వచ్చిన నెగిటివిటీని జనాల్లో తొలగించేందుకు సినిమాల్లో చేసేందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా పార్వతమ్మ గారు మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నప్పుడే శివరాజ్ కుమార్ గారితో యువరాజా అనే మూవీని చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ పార్వతమ్మ గారికి ఒక స్టోరీని చెప్పగా ఆ స్టోరీ లైన్ తనకి నచ్చడంతో పునీత్ రాజ్ కుమార్ హీరోగా, రక్షిత హీరోయిన్ గా అప్పు అనే మూవీని స్టార్ట్ చేశారు. ఇక ఈ మూవీకి పార్వతమ్మే ప్రొడ్యూసర్ అవ్వడం విశేషం. అలా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2002 ఏప్రిల్ 26న రిలీజ్ అయిన అప్పు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో జనాల్లో పునీత్ మీద వచ్చిన నెగిటివిటీ తగ్గుతూ వచ్చింది. ఇక అలా మొదటి మూవీయే హిట్ అవ్వడంతో పునీత్ రాజ్ కుమార్ కి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా అభి, ఆకాష్, అరసు, వీర కన్నడిగా, అజయ్, మిలన్, బిందాస్ అనే మూవీస్ ని చేయగా అవి కూడా హిట్ అవ్వడంతో కొద్ది రోజుల్లోనే పునీత్ రాజ్ కుమార్ కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎదిగాడు. అంతేకాకుండా కొత్త డైరెక్టర్స్ ని, యాక్టర్స్ ని ఎంకరేజ్ చేయాలని 2019లో పిఆర్కే అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి అందులో తన భార్య అశ్విని గారిని ప్రొడ్యూసర్ గా నియమించి కౌలుదారి, మాయాబజార్, లా, ఫ్రెంచ్ బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్ అని 12 సినిమాల వరకు చేయడం జరిగింది. ఇక అలా పునీత్ రాజ్ కుమార్ ఒకవైపు స్టార్ హీరోగా ఉంటూనే మరోవైపు స్మాల్ స్క్రీన్ లో 2012 నుండి కన్నడద కోట్యాధిపతి అనే షోకి హోస్ట్ గా చేస్తూ జనాలకి మరింత దగ్గరయ్యాడు. ఇక అలా సింగర్ గా 100కి పైగా పాటల్ని పాడడం విశేషం. అంతేకాకుండా ఇతని తల్లిదండ్రులు స్టార్ట్ చేసిన శక్తిధామన్ అనే ఫౌండేషన్ ద్వారా చాలా మంది అనాథ అమ్మాయిలకి ఎడ్యుకేషన్ తో పాటు తోడు నీడలేని మహిళలకి ఉద్యోగ సౌలభ్యాన్ని కూడా కల్పిస్తూ పేదలకి అన్ని విధాలుగా సహాయం చేస్తుండేవాడు. ఇక అలా డాక్టర్ రాజ్ కుమార్ ట్రస్ట్ ద్వారా కరోనా టైంలో గవర్నమెంట్కి ఫండ్ ఇస్తే హైయర్ ఎడ్యుకేషన్ చేసే స్టూడెంట్స్ కూడా సహాయం చేస్తుండేవాడు. అలా ఇతనికి వచ్చే ఇన్కంలో 26 అనాథాశ్రమాలకి, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ ద్వారా పునీత్ రాజ్ కుమార్ సపోర్ట్ చేయడం విశేషం. కానీ ఇంత చేసిన పునీత్ రాజ్ కుమార్ ఈ విషయాల్ని బయటికి రాకుండా చూసుకునేవాడు. ఇదిలా ఉంటే హెల్త్ కాన్షియస్ గా ఉండే పునీత్ రాజ్ కుమార్ షూటింగ్ లేనప్పుడు ఎక్కువగా వర్కౌట్ చేస్తూ స్టీమ్ బాత్ ని కూడా తీసుకునేవాడు. అలా 2021 అక్టోబర్ 29న యథావిధిగా వర్కౌట్ చేసి స్టీమ్ బాత్ తీసుకుంటున్నప్పుడే హార్ట్ లో పెయిన్ రావడంతో మొదట్లో హెవీ వర్కౌట్ వల్ల ఇలా అవుతుందని లైట్ తీసుకున్నాడు. ఇక అలా ఫ్రెష్ అయ్యాక కూడా పెయిన్ ఎక్కువగా రావడంతో తన భార్యతో
కలిసి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇక అలా ఈసీజీ చేయగా ఇమ్మీడియట్ గా అతన్ని విక్రమ్ హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పడం జరిగింది. అలా అప్పటికే హార్ట్ లో పెయిన్ ఎక్కువై పునీత్ రాజ్ కుమార్ కారులోనే అన్కాన్షియస్ అయి తన భార్య ఒడిలోనే పడుకున్నారు. ఇక అలా హుటాహుటిగా విక్రమ్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు పునీత్ రాజ్ కుమార్ తన 46వ ఏటకి మరణించినట్లు డిక్లేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులంతా షాక్ కి గురయ్యారు. మొదట్లో ఇది ఫేక్ న్యూస్ అని అనుకున్నా ఇదే న్యూస్ టీవీ సోషల్ మీడియాలో టెలికాస్ట్ అవడంతో ప్రజలంతా శోక సముద్రంలో మునిగిపోయారు. ఇక పునీత్ రాజ్ కుమార్ గారి హఠాత్ మరణంతో కరోనా వ్యాక్సిన్ వల్లే మరణించాడని కొంతమంది చెబితే మరికొంతమంది ఎక్కువగా వర్కౌట్ చేయడం వల్లే ఇలా జరిగిందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనా పునీత్ రాజ్ కుమార్ గారు ఇలా సడన్ గా అందరినీ వదిలి వెళ్లిపోవడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఇక పునీత్ రాజ్ కుమార్ గారి పార్థివ శరీరాన్ని చూడడానికి 30 లక్షలకి పైగా అభిమానులు తరలి రావడంతో గాంధీజీ కోసం కంటే పునీత్ రాజ్ కుమార్ గారి కోసమే ఎక్కువ జనం రావడం విశేషం అని చెప్పొచ్చు. ఇక అలా పునీత్ రాజ్ కుమార్ గారికి 2022 నవంబర్ 1న కర్ణాటక గవర్నమెంట్ కర్ణాటక రత్నాన్ని, 2022 మార్చి 22న మైసూర్ యూనివర్సిటీ డాక్టరేట్నిచ్చి గౌరవించింది. ఇక ఇప్పటి వరకు పునీత్ రాజ్ కుమార్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోగా 65 సినిమాల్లో నటించారు. ఇతని నటనకు గాను ఒక నేషనల్ అవార్డుని, 5 ఫిలింఫేర్ అవార్డ్స్ ని కూడా అందుకున్నారు. మీకు పునీత్ రాజ్ కుమార్ గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫోక్స్, ఆస్తుల విలువ పోగొట్టుకున్నప్పుడు, బంధం విలువ విడిపోయినప్పుడు, మనిషి విలువ మరణించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇది ఫోక్స్ కర్ణాటక రత్న డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.